రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కమిటీ రెండో సమావేశం రాయలపూడిలోని సిఆర్డీఏ ఆసిఫ్లో నిర్వహించారు. కమిటీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. 4000 ఎకరాల్లో కేవలం 700 ఎకరాల్లోనే సమస్యలు ఉన్నాయని తెలిపారు. జరీబు భూములకు 30 రోజుల్లో పరిష్కారం చూపుతామని, గ్రామ కంటాల్లోని 36 ఎకరాల సమస్యపైన త్వరలో నివేదిక వస్తుందన్నారు. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి మౌలిక వసతుల అభివృద్ధి కోసం 25 గ్రామాలను 5 కాంట్రాక్టులకు విభజించి ఇస్తున్నట్లు చెప్పారు. 6 నెలల్లో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కమిటీ రెండో సమావేశం రాయలపూడిలోని సిఆర్డీఏ ఆసిఫ్లో నిర్వహించారు. కమిటీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. 4000 ఎకరాల్లో కేవలం 700 ఎకరాల్లోనే సమస్యలు ఉన్నాయని తెలిపారు. జరీబు భూములకు 30 రోజుల్లో పరిష్కారం చూపుతామని, గ్రామ కంటాల్లోని 36 ఎకరాల సమస్యపైన త్వరలో నివేదిక వస్తుందన్నారు. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి మౌలిక వసతుల అభివృద్ధి కోసం 25 గ్రామాలను 5 కాంట్రాక్టులకు విభజించి ఇస్తున్నట్లు చెప్పారు. 6 నెలల్లో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది 4,000 ఎకరాలు 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి 37 ఎకరాలు, ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతుంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం ఇక్కడికి. ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్ కొంతమంది ఏం చెప్తున్నారు, మాది జరీబు మాకు ఎక్కువ కావాలి అంటారు. కొంతమంది ఇక్కడ చూస్తే 9,600 ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబు ల్యాండ్స్కి ఇచ్చేశారు. కేవలం 200 ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది. అంటే దీంట్లో 96 కేసెస్. ఈ 200 మందిలో కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకి ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో
320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి